VS99 న్యూస్ కి స్వాగతం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించిన శంకరమ్మ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 100 ఏళ్లుగా న్యాయం జరగలేదు. నా బిడ్డతో పాటు 1000 మంది బిడ్డలు అమరులయ్యారు. ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు చట్టసభల్లో గాని కనీసం నామినేటెడ్ పదవులు కూడా రాలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల అమరుల కుటుంబాలను గుర్తించాలి. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లిగా ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు కోరుతున్నాను. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. శ్రీకాంతాచారి అమర హై, శ్రీకాంతాచారి అమర హై, శ్రీకాంతాచారి అమర హై. కొంచెం వాయి తీసుకునేటప్పుడు రాదు. అమర హై శ్రీకాంతాచారి, శ్రీకాంతాచారి, అమర హై శ్రీకాంతాచారి, అమర హై, అమర హై, అమర హై, అమర హై శ్రీకాంతాచారి. ప్రత్యేక తెలంగాణ ఫలితాలు అనుభవిస్తున్నామంటే మలి ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి గారు. ఆయన్ని మర్చిపోకూడదు. ఈరోజు మనం ఎవరైతే తిండి తింటున్నామో, ఎంత తిండి తిన్నామో ఎవరెవరికో తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయము. కొద్ది రోజులు తెలంగాణ వచ్చినాక దొరల రాజ్యం అయింది, తర్వాత మళ్ళీ రెడ్ల రాజ్యం అయింది, ఇప్పుడు ఇంకో బీసీ రాజ్యం అయింది. ఏ రాజ్యం వచ్చినా సరే ఫస్ట్ తొలి అమరవీరుడికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేస్తేనే ఆ 1000-1200 కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. మనం తీసుకొచ్చుకున్న తెలంగాణకు కూడా మనం మర్యాద ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది కాకుండా నేను పులినోట్ల తలకాయ పెట్టిన పులినోట్ల తలకాయ 10 ఏళ్ళు సాగదీశారు. అసలు పులినోట్ల తలకాయ పెట్టి చనిపోయి కృషించి నశించిపోయినటువంటి కుటుంబాలను పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది ఒక్కటే అన్నిటికీ ప్రతీక. ఇది ఒక మత్తు తునక గీటురాయిలాగా ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే 3 పెద్ద పార్టీలలో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరిస్తారో ముందుగా ప్రకటించండి. ప్రకటించిన దాంట్లో శంకరమ్మ గారిని ఖచ్చితంగా నిలబెట్టి, ఎవరు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నిలబెట్టి మన తెలంగాణ ఉద్యమంలో కనీసం ఇదొక్కటి మనం నిరూపించుకోవాలని నేను సమస్త తెలంగాణ ప్రజలందరినీ కోరుతున్నాను. ఏ పార్టీ ప్రకటిస్తో ఆ పార్టీ నుంచి ఫస్ట్ నిలబడతారు. ఎవరు ఇయ్యాలని అంటే మాత్రం ఎవరు నిలబెట్టినా కూడా అది తెలంగాణని కించపరిచినట్టు అవుతుంది, అమరవీరులను కించపరిచినట్టు నేను ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలంతా కూడా దీన్ని గమనించాల్సింది నేను కోరుతున్నాను. అన్ని ఛానల్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. అన్ని ఛానల్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీకాంతాచారి 2009లో చనిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు శ్రీకాంతాచారి చనిపోయి. శ్రీకాంతాచారి ఒక కుటుంబం కోసం, భార్య పిల్లల కోసమో తన స్వార్థం కోసం చనిపోలేదు. ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నా చావుతోటైనా రాష్ట్రం వస్తుందని కేసీఆర్ దీక్ష పట్టిన సందర్భంగా మరి ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో, నడి రోడ్లో ఒక మాంసాన్ని కరగబోసి నూనె చేసి నరాన్ని ఒత్తి చేసి 4 కోట్ల ప్రజల గుండెల వెలిగించి ఉద్యమాన్ని లేపిన శ్రీకాంతాచారి. మరి అలాంటి శ్రీకాంతాచారికి 14 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. ఇవాళ అమరవీరుల కుటుంబాలు చట్టసభల్లో కానీ ఎక్కడ కానీ మాట్లాడుకోవడానికి అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి నామినేట్ పోస్టులు కానీ ఎలాంటివి లేదు.
కాబట్టి మరి గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నది. మరి అమరవీరుల కుటుంబాలకు మరి న్యాయం చేస్తుంది, ఏదో ఒక చట్టసభలో చూస్తుంది అనుకున్నాము. కానీ అవకాశం దొరకలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను నా కొడుకు చనిపోయిన 14 ఏళ్ల నుంచి కూడా మరి పార్టీని పట్టుకొని ఉంటున్నా. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ గారికి నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నా కొడుకు చనిపోగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మ గారు, ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు పిల్లలు చనిపోతురు, ఈ చావుతోటే లాస్ట్ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాని మరి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సోనియమ్మ గారికి నమస్కారం. మరి అదేవిధంగా ఇవాళ భువనగిరి పార్లమెంటు ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు నాకు. ఇవాళ భువనగిరి పార్లమెంటు నేను అడుగుతున్నా, మరి ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా మిగతా పార్టీలు కూడా మరి నాకు మద్దతు ఇవ్వాలి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఒక అన్న లాగా భావించుకొని మరి మోడీ గారిని, అమిత్ షా గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా అందరినీ కూడా అన్ని పార్టీ నాయకులను కోరుకుంటున్నా. ఒక 1000 మంది అమరవీరుల తరఫున నేను పోరాడుతున్నా. మాకు కూడా మా సమస్యలు ఉంటాయి. మేమేమన్నా చట్టసభల్లో కూడా మా ప్రపోజల్ పెట్టుకోవడానికి కూడా మాకు ఎలాంటి అధికారం లేదు. కాబట్టి ఈ భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా మిగతా పార్టీ మద్దతులు ఇవ్వాలి. లేదంటే మరి నేను ఇండిపెండెంట్గా వేసినా కానీ ఎవరు కూడా అక్కడ పోటీ చేయకూడదు. ఈ భువనగిరి పార్లమెంటు అమరవీరులకు శ్రీకాంతాచారి తల్లిగా నాకు ఇవ్వాలని నేను అన్ని ప్రభుత్వాలను అంతా అధికార పార్టీ వాళ్ళను కోరుకుంటున్నా. మిగతా రాజకీయ నాయకులను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు కొత్తగా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కాబట్టి మీ కుటుంబంలో నేను ఒక సభ్యురాలను అనుకోరి ఈ ఒక్క టికెట్ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని అందరిని కూడా మినిస్టర్లను కూడా కోరుకుంటున్నా. మరి కేసీఆర్ గారిని కూడా కోరుకుంటున్నా. నాకు ఆర్థికంగా లేకుండా మీరందరూ కూడా ఆర్థికంగా సాయం చేసి నన్ను ఒక ఎంపీగా గెలిపియాలని నేను కోరుకుంటున్నా. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ చేస్తా, లేదంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా, ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పార్టీ వాళ్ళనే కలిసినాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కరినే కలిసినాను. కాకుంటే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, బీజేపీ పార్టీ వాళ్ళను కలవలేదు. కాకుంటే ఏ పార్టీ అయినా అమరవీరు కుటుంబాన్ని గౌరవించాలి. ఆ పార్టీ ఒకవేళ టికెట్ ఇస్తే మిగతా పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి తప్ప పోటీ చేయకూడదు. నా బాధ ఏంటంటే తెలంగాణ కోసం ఉద్యమాలలో ప్రాణాలు పోయి కాళ్ళు ఎరగొట్టుకొని చేతులు ఎరగొట్టుకొని ఎంతో మంది చనిపోయిన వాళ్ళు 1000 మంది అమరులు చనిపోయారు. అలాంటి కుటుంబాలకు చట్టసభల్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఎలాంటి నామినేట్ పోస్టులు లేవు. జై తెలంగాణ అనే వాళ్ళు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ జెండా పట్టని వాళ్ళు ఇవాళ మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, కార్పొరేటర్, ఎంపీలు ప్రతి ఒక్క పదవులలో పొందిరంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇలా పార్లమెంట్లో వాళ్ళే ఉన్నారు, అసెంబ్లీలలో మినిస్టర్లు వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఉన్నారు. ఇలా శ్రీకాంతాచారి కుటుంబం చేసిన పాపమేంది? తెలంగాణ కోసము ప్రాణత్యాగం చేయడం పాపమా? ఆ తల్లిని ఎందుకు గౌరవించక, ఆ కుటుంబాన్ని ఎందుకు గౌరవించరు? నేను కొట్లాడి పోరాడి ఏదైనా కానీ నాకు సీఎం కేసీఆర్ గారే భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలి, గెలిపియాలి. లేదంటే మరి వాళ్ళ ఏదైనా కానీ ఏ పోరాటానికైనా దేనికైనా కానీ మరి ముందుండి 10-14 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఆ కుటుంబంతో టీఆర్ఎస్ పార్టీతోటే ఉన్న తప్ప నేను వేరే పార్టీ మారలేదు. ఎంతో మంది ఇవాళ తన దగ్గర ఉన్న వాళ్ళు పదవుల కోసం అందులో పార్టీలు మారుతారు. కానీ నేను 14 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్నా కాబట్టి భువనగిరి పార్లమెంటు టికెట్ తప్పకుండా ఇవ్వాలి. నేను చేసిన అన్యాయం ఏం లేదు. నా కొడుకుని నేను కడుపు నిండా కడుక్కొని త్యాగాన్ని చేసిన. మరి మీరు ఎలాంటి త్యాగాలు చేయని వాళ్ళందరూ కూడా పదవులలో పొందుతారు. నాకు కూడా కంపల్సరీ భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చి మన కేసీఆర్ గారు కంపల్సరీ గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ పార్టీలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరుకుంటున్నా. మరి ఎందుకంటే త్యాగం అందరికి మీరు కూడా నాకు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే, ఎప్పుడు చూడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతిసారి శ్రీకాంతాచారి అని ప్రతిసారి శ్రీకాంతాచారి నోటు నుంచి తీసినప్పుడు నిజంగానే నా కొడుకు త్యాగం ఇంత ఉందా అనుకునేది. నా కొడుకు పేరెత్తేది రఘునందన్ రావు, మన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏ మీటింగ్లో అయినా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కానీ ప్రతిసారి పేరెత్తేది. మరి ఆ పేరు మీ గొంతు నుంచి వచ్చింది కాబట్టి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నారు.